ఎన్నికల్లో పోటీపై ఎమ్మెల్సీ నాగబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపై కొంతకాలంగా జోరుగా చర్చ అయితే నడుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రలో పర్యటించారు నాగబాబు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశం చర్చకు వచ్చినట్లుగా టాక్. ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలో పోటీ చేయమని కోరుతున్నారు నాగబాబు అభిమానులు. నాగబాబు మాత్రం పోటీకి చేయనన్నట్లు సమాచారం. ఇక 2024లో నర్సాపురం నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉండింది నాగబాబుకి. పొత్తుల కోసం వదులుకొని అనకాపల్లి ఎంపీ సీటుకైతే ఆయన షిఫ్ట్ అయ్యారు. చివరి నిమిషంలో ఆ సీటును బీజేపీకి ఇవ్వడంతో పూర్తిగా పోటీ నుంచి తప్పుకున్నారు నాగబాబు. ఈసారి ఎన్నికల్లో జనసేన ఎక్కువ సీట్లు కోరే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు నాగబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వచ్చే 2029 ఎన్నికలకు సంబంధించి నాగబాబు తేల్చేసినట్లుగా తెలుస్తోంది. ఏం చెప్తుంది జనసేన దీనికి సంబంధించి? అప్డేట్స్ ఏంటి? వాస్తవానికి మురళి, నాగబాబు అనే క్యారెక్టర్ రాజకీయాల్లో కాస్త డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఇది వెర్స్టైల్ యాక్టర్ అని అంటారు కదా, ఇట్లాగా వెర్స్టైల్ పొలిటీషియన్ అనమాట. ఈయన కొంత డిఫరెంట్. అంటే ఆయన ఎప్పుడేం చేస్తారు, ఎలా ముందుకెళ్తారు ఏంటనేది కొంత చెప్పడం ఆమె కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నాగబాబు 2019 ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ సీటు పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో మళ్ళీ నరసాపురంకు పోటీ చేయాలన్నా సరే ఆయన కొంత కలిసి రాలేదు. దీంతో చివరి నిమిషంలో అనకాపల్లి వెళ్ళారు. అయితే అనకాపల్లిలో అక్కడ సీఎం రమేష్ ఆ సీటు కావాలని కాస్త పట్టుదలగా ఉండటంతో మళ్ళీ ఆయన ఎంపీ అవ్వాల్సి వచ్చింది. ఆయనకి ఎంపీ సీట్ బీజేపీకి ఇవ్వటం, ఆయన ఎంపీ కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు నాగబాబు రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా కాస్త డిఫరెంట్ గానే ఉంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ జనవరిలో చెప్పినట్టుగా కూడా, అంటే ఈ ఏడాది జనవరిలో చెప్పినట్లుగా ఆయన కేబినెట్ లోకి రావాల్సింది. ఆయన ఎమ్మెల్సీ ఆల్రెడీ అప్పటికే చేసేస్తున్నారు. ఒకరు రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఆయన ఎంపిక చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించి నాగబాబు కూడా కొంత కసరత్తు కూడా కాస్త గట్టిగానే చేస్తూ వచ్చారు. అంటే కేబినెట్ మినిస్టర్ అయిపోతున్నాను కాబట్టి, అంటే ఆయనకు టూరిజంతో పాటుగా కొంత సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ కూడా ఆయనకు అప్పగించే అవకాశం ఉంది. అలాగే చిన్న తరహా శాఖలు, కొంత క్రీడాభివృద్ధి శాఖ కానీ, టూరిజం కానీ, అలాగే ఇట్లా 2-3 శాఖలకు సంబంధించి ఆయన గురించి అయితే చర్చ జరుగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయనకైతే అనుకూల వాతావరణం మాత్రం అక్కడ లేదు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కేబినెట్ లోకి తీసుకోవడం కంటే కూడా కొంత జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, అంటే తాను అందుబాటులో ఉండను కాబట్టి ఎక్కువగా ఈ జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశాలు కానీ, జనసేన పార్టీ నాయకులకు తాను చెప్పాల్సింది నాగబాబుతో చెప్పించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు నాగబాబు చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి చూస్తే కొంత, అంటే అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీలో నాగబాబు విషయంలో అనేది కొంత ఆసక్తిని రేపింది. అంటే తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన పర్యటించడం, ఈ పర్యటనలో ఎన్నికల్లో పోటీ చేసే అంశం గురించి కాస్త చర్చకు వచ్చింది అక్కడ స్థానిక నాయకులతో. అయితే తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేది లేదు, తాను ఎప్పటికైనా సరే ఎమ్మెల్సీ గానో లేదా రాజ్యసభ గానో వెళ్తాను, లేదంటే నామినేటెడ్ పోస్టులు తీసుకుంటాను తప్ప ఎన్నికల్లో పోటీ చేసేది మాత్రం లేదు అని చెప్పినట్టుగా కూడా క్లారిటీ వస్తుంది. అంటే పోటీ ఆయన ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో ఆ స్థానాల్లో పోటీ విపరీతంగా ఉండటమే ఒక కారణం అంటారా, లేకపోతే ఆయన ఏదైతే పట్టుపడతారో అది అక్కడ నెరవేరకపోవడం ఒక కారణంగా కూడా దాన్ని చూడొచ్చు అంటారా నాగబాబు దానికి సంబంధించి? వాస్తవానికి ఇక్కడ నాగబాబు విషయంలో ఏం జరిగిందని అంటే, ఆయనకు ఎంపీ కావాలనే కోరిక ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రాజ్యసభ నుంచో లోక్సభ నుంచో ఆయన ఎంపీ కావాలనే కోరిక ఎక్కువ. అందుకే ఆయన ఎప్పుడు పోటీ చేసినా సరే సాధారణంగా ఈ ప్రజారాజ్యానికి సంబంధించి మనం చూస్తే, అంటే జనసేన పార్టీకి ముందు వచ్చినటువంటి చిరంజీవి నాయకత్వం వచ్చిన ప్రజారాజ్యానికి పార్టీకి సంబంధించి చూస్తే చిరంజీవి గాని, పవన్ కళ్యాణ్ గాని వీళ్ళు ముందు ఎమ్మెల్యేలుగానే పోటీ చేశారు. అది భీమవరంలో పోటీ చేసినా, లేదంటే గాజువాకలో పోటీ చేసినా, తిరుపతిలో పోటీ చేసినా, ఇంకెక్కడ చిరంజీవి పోటీ చేసినా సరే వాళ్ళు మొత్తం కూడా ఎమ్మెల్యేలుగానే పోటీ చేశారు తప్ప వాళ్ళు ఎంపీలుగా సంబంధించి ఎక్కడ కూడా దృష్టి సారించలేదు. కానీ నాగబాబు మాత్రం డైరెక్ట్ గా తన ఎంపీ కావాలి అనుకుంటూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ ప్రకారం ముందుకు వెళ్తాం. ఇదంతా కూడా 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూడా జరిగింది. అంటే ఒక నియోజకవర్గం సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంపీ పోయినసారి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు చూస్తే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా కావాలనుకున్నారు, కానీ కేబినెట్ మంత్రి కావాలనుకుని ఆయన అడుగులు వేశారు. కానీ నాగబాబు విషయంలో మాత్రం అది కాస్త డిఫరెంట్ గా జరిగింది. ఆయన ఏకంగా ఎమ్మెల్యే కాదు ఎంపీనే కావాలనుకుని 7 నియోజకవర్గాలు, తనకు నచ్చిన నియోజకవర్గం నరసాపురంలో 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించడం, అక్కడ నాయకులతో కూడా తన ఎంపీగా గెలిపించాలంటే కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. చివరకు అంటే అసలు రాజకీయ పరిణామాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఆ కూటమిలో వాతావరణం ఎలా ఉంది, లేదా జనసేన ఒంటరిగా వెళ్తుందా కూటమిగా వెళ్తుందా, ఇవన్నీ కూడా నాగబాబుకు ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఆయన కొంత ఇబ్బంది పడ్డారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది.
నాగబాబు ఎన్నికల్లో పోటీ చేసినా సరే, అంటే వచ్చే ఎన్నికల వరకు ఆయన ఎలా ఉంటారు ఏంటి, ఆయన స్టాండ్ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇంకా 6 ఏళ్ళు ఉంది కాబట్టి ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పోటీ చేయకపోవచ్చు 100%. ఇంకా 2031కి ఆయన 2030 చివరిలో ఆయన ఎమ్మెల్సీ స్థానం, దాదాపుగా 31 మొదట్లో ఆయన ఎమ్మెల్సీ స్థానం అనేది పదవీ కాలం ముగుస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఆయన రిస్క్ చేసి ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఎన్నికల్లో పోటీకి సంబంధించి అయితే ఎమ్మెల్సీ నాగబాబు క్లారిటీగా తేల్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపై అయితే కొంతకాలంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర పర్యటనలో నాగబాబు అయితే ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అంశం చర్చకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం పోటీ చెయ్యను అని అయితే క్లారిటీగా చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యను, కాకపోతే నామినేటెడ్ పదవులకు సంబంధించి అయితే తాను దృష్టి సారిస్తాను తప్ప ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రం నేను వెళ్ళానని అయితే క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జనసేన నేతలు మా ప్రాంతం నుంచి పోటీ చేయండి అని అడిగినప్పుడు నాగబాబు స్పందించినటువంటి తీరుకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.